హాయ్ వీవర్స్. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్లు జైలు శిక్ష. ఇంతకీ సైఫర్ కేసు ఏమిటి? పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్తో పాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసు ఒక రహస్య దౌత్యపరమైన లేఖకు సంబంధించింది. 2022లో పాకిస్తాన్ అధ్యక్ష పదవీచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో ఓ రహస్య లేఖను ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదే ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా పైన సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించాలని అమెరికా కోరుకుందని, తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అందుకు ఇదే ఆధారం అని రహస్య లేఖను చూపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసునే సైఫర్ కేసు అంటారు. ఈ కేసు విచారించడానికి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఆ కోర్టు కేసు విచారించింది. తాజాగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇది వ్యూవర్స్. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్కి 10 ఏళ్లు జైలు శిక్ష విధించడానికి కారణం ఇదనమాట. ఫైనలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.